ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం ఆందోళన కలిగిస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ప్రజల కోసం సర్వీస్ చేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. తీరు మార్చుకోకపోతే ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైతే వైసీపీ 2-3 వేల ఓట్లతో ఓడిపోయిందో అక్కడ దొంగ ఓట్లు సృష్టించే అవకాశం ఉందని, దీనిపై పోలీసులు దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. మీరు అనుభవించే పదవుల ముందు ఇండియన్ అనేది ఉన్నది కనుక మీ సేవ, మీ బాధ్యత, మీ అంకిత భావం దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఉండాలి. కానీ ఒక రాజకీయ పార్టీయో లేదా ఒక నాయకుడి పట్ల ఉండకూడదు అనేది నేను ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను. అలా కాకపోయినట్లయితే ఖచ్చితంగా ఇవాళ ఏ రకంగా ఈ ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టిందో భారతీయ జనతా పార్టీ మాత్రం వదలదు. ఖచ్చితంగా ఇటువంటిది కనుక ఈ ఎలక్షన్ జరిగితే మేము దాన్ని గట్టిగా తీసుకుని దాన్ని పైకి తీసుకుని వెళ్ళి చర్యలు తీసుకునే విధంగా మేము కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. క్యాంపెయినింగ్ అయిపోయిన తర్వాత చాలా వరకు కూడా బయట నుండి వచ్చి అక్కడ ఎన్నికల సందర్భంలో అక్కడ పనిచేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. వారందరినీ కూడా అక్కడి నుండి పంపించవేయవలసినటువంటి బాధ్యత పోలీస్ మీద ఉంటుంది అనేది పోలీస్ వ్యవస్థ కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇందాక చెప్పాను ఏ విధంగా తిరుపతిలో బస్సులో మూకుమ్మడిగా పెద్ద ఎత్తున తీసుకుని వచ్చేసి అక్కడ దొంగ ఓట్లు వేయించేటువంటి పరిస్థితి ఉందో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దగ్గర ఇప్పుడున్నటువంటి సమాచారం ఏమిటంటే ఎక్కడైతే ఒక 2-3 వేల ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో అక్కడ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నది. కనుక ఖచ్చితంగా ఐపీఎస్ పోలీస్ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉంటూ ఈ రకంగా దొంగ ఓట్లు అంటే పొద్దునైతే ఏ బూతులో అయితే వాళ్ళకి ఓటు ఉందో అక్కడ ఓటు వేసేసి సెకండ్ హాఫ్ ఏదైతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి పార్టీ నిర్ధారిస్తుందో అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి అని. కనుక పోలీస్ వ్యవస్థ మీద ఇవాళ పెద్ద బాధ్యత ఉంది. ఈ రకంగా వచ్చేటువంటి వారిని నిరోధించేటువంటి బాధ్యత ఇవాళ మీ మీద ఉంది.